హలో గైస్, ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర టమాటా చట్నీ చేసేద్దాము. ఈ 4 గోంగూర కట్టలతో ఎంతో అవ్వదు కాబట్టి దీంట్లో టమాటాలు యాడ్ చేసుకుందాం. ముందుగా ఈ వాకిలన్నీ శుభ్రంగా తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత ఒక చున్నీ లాంటిది కానీ బెడ్షీట్ కానీ ఏదన్నా ఎండలో వేసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు అదంతా ఇదేంటి ఆకంతా ఇలా వాడిపోయేలాగా ఎండబెట్టుకున్న తర్వాత కావాల్సినవన్నీ ఎండుమిరపకాయలు తీసుకొని చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తర్వాత గోంగూర వేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా బాగా మగ్గిపోవాలి. తర్వాత ఆ ఎండుమిరపకాయల్లో తగినన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇది మగ్గిన తర్వాత ఈ గోంగూరను కూడా మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోండి. నేనైతే 2 టమాటాస్ తీసుకున్నాను. వాటర్ అంతా చూసారు కదా ఇలా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకొని చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా పట్టుకోండి, మరీ మెత్తగా పట్టుకోకండి. మీ ఇష్టం, మీకు ఎలా తినాలనిపిస్తే అలా పట్టుకోండి. సో మాకైతే ఇలా బరగ్గా తినాలనిపిస్తుంది. మనకి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కావాల్సినవి ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు ఇవి బాగా ఏం చేసుకున్న తర్వాత కావాలంటే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి పచ్చడి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి మనకి తాలింపులోకి. తర్వాత మనకి అసలే పచ్చళ్ళు అంటించే చాలా పిచ్చి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. వాహ్ వారే వాహ్, చాలా అంటే చాలా బాగుంది. అసలు ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ, బాయ్.